శివాజీ గారు. సో #19 పేపర్ని దిద్దిన ప్రేక్షకులందరూ కూడా 100కి 100 ఇచ్చారు. సో మీరు ఏదైతే సినిమాలో చెప్పారో సృజన్ లాంటి అమ్మాయిలకి సో 100కి 100 వచ్చినట్టు సంక్రాంతి సినిమాల్లో కొట్టలేని హిట్ ఈ సినిమా కొట్టింది ఈ సమయంలో. థ్యాంక్ యూ. సో ఎలా అంటే మీ ఫర్దర్ సినిమాలకి ఇది ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. సో దీని నుంచి ఇంకా మీలో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? నేనైతే ఒక నటుడిగా రకరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే నేను కరెక్ట్గా ఇవాళకి 1 month అయింది నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి ఒక 8-9 స్క్రిప్ట్లు విన్నాను. హీరోగానే వస్తున్నారు, కాకపోతే ఏంటంటే రొటీన్గా కామెడీ అట్లా ఇవి ఉన్నాయి. బట్ ఒక్కటి మాత్రం కామెడీ హీరోగా చేసిన ఒక స్క్రిప్ట్, ఒకటి మాత్రం నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నానండి. కంప్లీట్ విలన్ ఫిలిం, సోలో విలన్ క్యారెక్టర్ అది. అట్లా ఏంటంటే నేను అనేది, నాకు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా హీరోగా సినిమా చేయాలంటే మళ్ళీ ఒక బ్రేక్ కావాలి. ఒక బ్రేక్ వస్తేనే చేయగలం. అలాంటిది #90s నాకు డెఫినెట్గా అటువంటి బ్రేక్ని ఇచ్చింది. సో ఇక నుంచి చెప్పాను కదండి ఇందాక, మంచిది అయితేనే సినిమా, ప్రతి వాళ్ళు పాపం మంచి సినిమానే తీయాలని వస్తారు. కొన్ని స్క్రిప్టుల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రొడక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. స్క్రిప్ట్లన్నీ మంచియే, తీసేటప్పుడు అలాగే డబ్బులు పెట్టేటప్పుడే ఇబ్బందులు వస్తుంటాయి, దానివల్ల సినిమాలు దెబ్బతింటుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పటివరకు అదే ఫేస్ చేశాను. నేను చేసిన 96 సినిమాల్లో హీరోగా ఒక 60 సినిమాలు పైనే ఉంటాయి. అన్నిట్లో కూడా చాలా వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఇక నుంచి అటువంటివి లేకుండా మంచి కంటెంట్, అది ఎవరు వచ్చినా సరే, చిన్న ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా సరే, మంచి కంటెంట్ ఉన్న సినిమాని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అంటే శంకరంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు. ఇది ఈటీవీ విన్లో పడడం వల్లే ఈ స్థాయి వచ్చిందని అనుకోవచ్చు. డెఫినెట్గా అంతే కదండి. డెఫినెట్గా ఈటీవీ విన్లో ఈ సిరీస్ రావటం అనేది, ఈటీవీకి ఒక బ్రాండ్ ఉందండి. ఈటీవీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, నా దృష్టిలో ఇంటర్నేషనల్ బ్రాండ్. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ బయటికి వెళ్ళిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ అయిపోయింది. సో ఈటీవీ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. అటువంటి బ్రాండ్లో వచ్చింది కాబట్టే, లేకపోతే మీరు చెప్పండి, బుడిబుడి నడకలేస్తూ ఉన్న టైంలో ఒక్కసారి హుసేన్ బోల్ట్ లాగా 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఏంటి సార్ మీరు చెప్పండి. మ్యాటర్ ఆఫ్ 20 days, మ్యాటర్ ఆఫ్ 15 days, ఐఎమ్ సారీ, 5 రిలీజ్ అయింది, ఇవాళ 19, మ్యాటర్ ఆఫ్ 15 daysలో 5 lakhs సబ్స్క్రైబ్ ఏంటి సార్? ఇంపాసిబుల్ కదా. అదే ఇంకో వేరే ఏదైనా కొత్త ప్లాట్ఫామ్ అయితే అది జరిగేదా? రామోజీరావు గారు ఈటీవీ బ్రాండ్ ఉంది కాబట్టి, ఒక మంచి యంగ్ టీము దొరికింది కాబట్టి వాళ్ళకి, ఆ యంగ్ టీమ్ని సెలెక్ట్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ బాపినీడి గారు ఉన్నారు కాబట్టి ఇదంతా సాధ్యమైందండి. లేకపోతే బ్రాండ్ లేకపోతే మనం ఏం చేసినా సరే, అన్ని సినిమాలు చేశా కదండి, బిగ్ బాస్ చేశాను కాబట్టి శివన్ అయ్యాడు. అందులో పోస్తేనే మన క్యారెక్టర్ ఏంటో తెలిసేది అప్పుడే కదా. సో అలాంటి ఒక స్క్రిప్ట్, ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఓ పెద్ద బ్రాండ్లో టెలికాస్ట్ అయింది కాబట్టే ఈ రోజున డెఫినెట్గా నాకు ఇది మంచి బ్రేక్ అండి. సో నితిన్